బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ లో మరొక భారీ ఉగ్ర కుట్రని భగ్నం చేశారు పోలీసులు. ఐసిస్ గ్రెనేడ్ మాడ్యూల్ ని భగ్నం చేశారు పోలీసులు. ఒక 10 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే లుధియానా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గ్రెనేడ్ల దాడులతోని ఒక మారణ హోమానికి ఉగ్రవాదులు కుట్ర చేశారు. మలేషియాలో 3 ఆపరేటర్స్ తో ఆ గ్రెనేడ్స్ ని కూడా డెలివరీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు పాక్ ఆధారిత హ్యాండ్లర్లతోని సంప్రదింపులు నడిపించారు. మలేషియాలో ఉన్న కొంతమంది, ఇటు పాకిస్తాన్ లో ఉన్న ఐసిస్, ఈ రెండింటికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ లుధియానాలో ఈ గ్రెనేడ్ బాంబ్స్ ని పబ్లిక్ ప్లేసెస్ లో పేల్చి ఒక రకంగా విధ్వంసాన్ని సృష్టించాలని ప్లాన్ చేశారు. హ్యాండ్ గ్రెనేడ్స్ డెలివరీ చేస్తున్నారు. ఆ నిందితులు కొంతమంది ఫారినర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తుంది. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఈ గ్రెనేడ్ దాడులను చేయాలని చెప్పేసి ఈ ముఠా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. వరుస ఉగ్రవాద దాడులతోని దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఇటు ఉత్తరప్రదేశ్, ఇటు పంజాబ్, హర్యానా, అలాగే ఇటు కశ్మీర్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలన్నింటిలో కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పోలీసులంతా. ఎక్కడికక్కడ పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, అన్ని చోట్ల కూడా సోదాలు చేస్తున్నారు పోలీసులు. సో మొత్తం మీద అయితే ఇటు లుధియానాని టార్గెట్ చేసుకుంటూ ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రదాడి చేద్దామని ప్లాన్ చేశారు. పాకిస్తాన్ సంబంధించిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కొంతమంది మలేషియన్స్ తోని ఫారినర్స్ ని ఇండియాకు పంపించి ఆ గ్రైనేడ్స్ కూడా చైనా మేడ్ గ్రైనేడ్స్, అవి చైనా వాళ్ళు తయారు చేసిన గ్రైనేడ్స్ ని వీళ్ళు ఎక్కడ విక్రయించారో తెలియదు. కానీ మొత్తానికైతే ఇండియాలోని పంజాబ్ లోని లుధియానాలో ప్లాన్ చేశారు. ఆ లుధియానాకు తీసుకొచ్చి పబ్లిక్ ప్లేసెస్ లో వాటిని పేల్చి ఒక రకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. కొంత ప్రాణ నష్టం కూడా జరగాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు లుధియానాకు సంబంధించిన డీజీపీ ఆయన కూడా ఒక ట్వీట్ వేశారు. ఆ ఇమేజ్ లో ఉంది గ్రైనేడ్. ఆ గ్రైనేడే యూజ్ చేసి ఈ విధ్వంసాన్ని చేద్దామని ప్లాన్ చేశారు. లుధియానాకు సంబంధించిన డీజీపీ పంజాబ్ పోలీస్ ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, ఇన్ ఏ మేజర్ బ్రేక్ త్రూ Ludhiana Commissionerate Police Bus, a ISI Pakistan backed grenade attack module and arrest 10 key operatives of foreign based handlers. 10 మందిని పట్టుకున్నారని చెప్తున్నారు. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐ దీన్ని బ్యాక్ చేస్తుంది, వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఒక గ్రెనేడ్స్ తోని అటాక్ చేసే ఒక మాడ్యూల్, అలాంటి ఒక పథకంతోని, అలాంటి ఒక ప్లాన్ తోని వీళ్ళు వచ్చారు. దానికి సంబంధించి ఒక 10 మందిని పట్టుకున్నామని చెప్పారు. దాంతోపాటు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దట్ ద అక్యూజ్డ్ వేర్ ఇన్ కాంటాక్ట్ విత్ పాక్ బేస్డ్ హ్యాండ్లర్స్ త్రూ 3 ఆపరేటివ్స్ బేస్డ్ ఇన్ మలేషియా టు కోఆర్డినేట్ ద పికప్ అండ్ డెలివరీ ఆఫ్ ద హ్యాండ్ గ్రెనేడ్. ఆ హ్యాండ్ గ్రెనేడ్ ని పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది హ్యాండ్లర్స్ మలేషియాలో ఎవరైతే కొంతమంది ఉన్నారో, మలేషియన్ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ బ్లాస్ట్ ని చేద్దామని చెప్పి ప్లాన్ చేశారని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో లుధియానాకి సంబంధించి, పంజాబ్ కి సంబంధించిన పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇలాంటి ఏమి జరగకుండా సోదాలు చేస్తూ ఎప్పటికప్పటికి మాకు ఇంటెలిజెన్స్ నుంచి ఇన్పుట్స్ వచ్చాయి, వాళ్ళు ఎక్కడ మూవ్ అవుతున్నారు, వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని మేము గమనించి వాళ్ళని టార్గెట్ చేసి మరి వాళ్ళని పట్టుకున్నామని చెప్పేసి లుధియానా పోలీసు అయితే చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉన్నారు నవీన్ ఫ్రమ్ ఢిల్లీ. నవీన్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, అసలు లుధియానాలో ఏం ప్లాన్ చేశారు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్? నవీన్, వినిపిస్తున్నా? ప్రస్తుతానికి 10 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు పెద్ద ఎత్తున రద్దీలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ గ్రెనేడ్ దాడులు చేపట్టాలని చెప్పేసి వీరు ఒక ప్లాన్ కూడా చేసి తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే పంజాబ్ లుధియానాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లోనే వీరిని కూడా అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరి దగ్గర ఇటు హ్యాండ్ గ్రెనేడ్స్ తో పాటు కొన్ని గన్స్ కూడా వీరు స్వాధీనం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వరుస దాడులకు పాల్పడేందుకు వీరందరూ కూడా ఒక కుట్ర పన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అంటే పంజాబ్ లుధియానా కాకుండా పంజాబ్ ఉన్నటువంటి కొన్ని సిటీస్ ని టార్గెట్ చేస్తూ వీరందరూ కూడా హ్యాండ్ గ్రెనేడ్స్ తోటి కూడా ఈ దాడులకు పాల్పడాలని చెప్పేసి కూడా పక్క ఆ ప్రణాళికతో కూడా వీరు ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ 10 మందిని కూడా అదుపులో కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా మలేషియాకు సంబంధించినటువంటి కొంతమంది
నేతలతో కూడా వీరు టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఐసీ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతున్నారో వారితోటి అప్రోచ్ కావడము, వారితోటి ఈ హ్యాండ్ గ్రెనేడ్స్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడము, దాంతో పాటు ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి అంశాలపైనే మీరందరూ ఎక్కడ నిర్వహించాలి, ఏ ప్రాంతంలో రద్దీగా ఉంటుంది, కేవలం పంజాబే కాకుండా అమృత్సర్తో పాటు లుధియానా, దాంతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతాల్లో ఈ బ్లాస్ట్ కూడా పాల్పడిన విధంగా కూడా వీరు ఒక ప్రణాళిక కూడా వేసి కూడా తెలుసు. ప్రస్తుతానికి పంజాబ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. వీరికి ఎవరు అప్రోచ్ అయ్యారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు హ్యాండ్ గ్రెనేడ్స్ ఏ విధంగా తయారు చేశారు, దీనికి కావాల్సినటువంటి కెమికల్ ఏ విధంగా వచ్చిందనే విధంగా కూడా పంజాబ్ పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరి టార్గెట్ అంతా కూడా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలను పైన టార్గెట్ చేశారు. ఎందుకంటే చాలా మంది రద్దీగా ఉన్నటువంటి విజిటర్స్ కావచ్చు, కొన్ని ఆలయాల దగ్గర ఎక్కువ మంది విజిటర్స్, అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వస్తారు. దాంతోపాటు కొన్ని ప్రదేశాల్లో కూడా సిగ్నల్స్ పాయింట్ లోనే వీరు ఈ గ్రెనేడ్స్ తోటి ఈ బ్లాస్ట్ కూడా పాల్పడలేదని చెప్పేసి కూడా వీరు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా రావాల్సింది. కళ్యాణ్. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం గతంలో కూడా చూస్తే ఇటు పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ ని టార్గెట్ చేస్తూ 2023లో మే 8, మే 9 అలాగే మే 10 3 రోజులు కంటిన్యూస్ గా బాంబులను పేల్చారు, అటాక్ చేశారు. ఆ టెంపుల్ కి పరిసర ప్రాంతాల్లో ప్రజలు అలాగే భక్తులు ఎవరైతే గోల్డెన్ టెంపుల్ కి వచ్చే వాళ్ళు, టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ ఇదే విధంగా ఎక్స్ప్లోజివ్స్ ని వాడారు గతంలో కూడా. సో పంజాబ్ ని మనం చూస్తే కనుక ఇన్సర్జెన్సీ కావచ్చు, అలాగే బార్డర్ లో ఉంటది కాబట్టి ఇటు పాకిస్తాన్ కి సంబంధించి చాలా మట్టికి చాలా ఎక్స్ప్లోజివ్స్ అలాగే డ్రగ్స్ ఇవన్నీ కూడా సరఫరా అవుతూనే ఉన్నాయి. మన దేశానికి సంబంధించిన ప్రజలు, పంజాబ్ లో ఉన్న మన సోదరులు వాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎంతో మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన సామాన్య ప్రజల ప్రాణాలు తీశారు. గతంలో కూడా మనం చూస్తే మే 7న ఫస్ట్ బ్లాస్ట్ చేశారు అక్కడ 2023లో హెరిటేజ్ స్ట్రీట్, గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్న హెరిటేజ్ స్ట్రీట్ లో మే 7న ఫస్ట్ బ్లాస్ట్, దాని తర్వాత మే 8న సెకండ్ బ్లాస్ట్, అలాగే మే 10న గల్లియారా అని టెంపుల్ కి సంబంధించిన ఒక కాంప్లెక్స్ ఏరియాలోనే 3వ బ్లాస్ట్ చేశారు. సో గతంలో కూడా ఇలాంటి బ్లాస్ట్లే చేసే ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం పంజాబ్ పోలీసులు వాళ్ళకి చుక్కలు చూపించినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. లుధియానా పోలీసులు మాత్రం చాలా క్లియర్ గా యాక్టింగ్ ఆన్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, పోలీస్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ ఆన్ October 27. సో October 27 రోజు ఒక ఎఫ్ఐఆర్ ని కూడా రిజిస్టర్ చేశారు అండర్ సెక్షన్స్ 3, 4, 5 ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ and section 113 of Bharatiya Nyaya Sanhita at police station Jodewal. So basically గా ఫారినర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి రెడ్ కార్నర్ నోటీసులను కూడా జారీ చేశారు. ఎవరైతే ఫారినర్స్ ఇక్కడికి ఇండియాకి రావడం పోవడం అలాగే ఇక్కడ రావడంతో ఒక పెద్ద విధ్వంసమే ఆగిపోయినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇటు లుధియానా ఒకటే కాకుండా పంజాబ్ లో చాలా లొకేషన్స్ లో ఇలాంటి అటాక్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఆ పైన ఇమేజ్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ బ్లూ కలర్ లో కనిపించేదే గ్రెనేడ్. అలాంటి గ్రెనేడ్స్ తోని ఒక్కసారిగా పబ్లిక్ ప్లేసెస్ లో ఆ గ్రెనేడ్స్ ని వాడి విధ్వంసాన్ని సృష్టిద్దామని ప్లాన్ చేశారు. ఆ గ్రెనేడ్ చూస్తే కనుక బ్లూ కలర్ లో ఉంది, అది చైనా మ్యానుఫ్యాక్చర్డ్, చైనీస్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినాయి. చైనీస్ కంపెనీ నుంచి మరి పాకిస్తానీస్ తీసుకున్నారా, లేక మిగతా ఏదైనా రూట్ ద్వారా పాకిస్తానీల చేతులకు వెళ్ళిందా, లేకపోతే చైనా వాళ్ళ దగ్గరుండి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారా అన్న కోణంలో అయితే ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మొత్తం మీద ఇటు ఢిల్లీ బ్లాస్ట్ మరొక ముందే ఇంకా ఏం జరుగుతుందని ప్రజలు భయపడుతున్న సమయంలోనే మరొక విధ్వంసానికి పూనుకున్నారు. మొత్తం మీద దాన్నైతే ఇటు మన పోలీసు విభాగాలు కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే పంజాబ్ పోలీస్, ఆర్మీ వీళ్ళందరూ కలిసి ఎదుర్కొన్నారని చెప్పుకోవడానికి ఇది ఒక రైట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఇటు ఢిల్లీ బ్లాస్ట్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేసినా కూడా దాన్ని మాత్రం నియంత్రించే ప్రయత్నం చేశారు పోలీసులు. సాయశక్తులా వాళ్ళు ప్రయత్నించడం వల్లనే ప్రాణ నష్టం కొంత మాత్రమే జరిగింది, విధ్వంసం కూడా కొంత మాత్రమే జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద హైదరాబాద్ లో కూడా మరి మిగతా నగరాల్లో కూడా ఇలాంటి దాడులు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్పుకొస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి చూస్తే కనుక లాస్ట్ 2-3 నెలల నుంచి మనం చూస్తే కనుక ఇటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS, ఇటు ఆంధ్రాకు సంబంధించిన విజయనగరం, శ్రీకాకుళం, అలాగే కడప, అలాగే కర్నూలు, అలాగే గుంటూరు ఇలాంటి ప్లేసెస్ లో, ఇలాంటి జిల్లాల్లో టెర్రరిస్ట్ గ్రూప్స్ తోని యాక్టివ్ గా ఉన్న మెంబర్స్, వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫేస్బుక్ పేజెస్ లో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ఆల్రెడీ ఇప్పటికీ ఒక 10 నుంచి 20 మందిని ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ గత 2 నెలల్లోనే అరెస్ట్ చేశారు.
ఈ సంవత్సరం మొత్తం మీద మనం చూస్తే గనక 82 మందిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. పోయిన సంవత్సరం ఇంకో 80 మందిని కూడా అరెస్ట్ చేశారు. సో మొత్తం మీద అరెస్టులు జరుగుతున్నాయి. కానీ వీళ్ళందరినీ ప్రేరేపించి వీళ్ళందరినీ మోటివేట్ చేసే వాళ్ళు ఎవరైతే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుంటేనే మనం టెర్రరిజంకి ఒక ఎండ్ కార్డ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే సమాజం మీద ఎంతో కొంత ద్వేషాన్ని పెంచుకున్న వాళ్ళు, మతం మీద ఎంతో కొంత ద్వేషాన్ని పెంచుకున్న వాళ్ళని బేస్ చేసుకునే టార్గెట్ చేస్తున్నారు ఈ టెర్రరిస్టులు. వీళ్ళు సోషల్ మీడియా మాధ్యమంలో ఎవరైతే వ్యతిరేకంగా దేశానికి, ప్రభుత్వానికి కావచ్చు, ఇంకో మతానికి కావచ్చు వ్యతిరేకంగా ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పర్సనల్గా మెసేజెస్ చేసి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి మెసేజెస్ చేసి వాళ్ళకి అక్కడి నుంచి వాట్సాప్ గ్రూప్స్కి, కాంటాక్ట్స్కి తీసుకొని వాట్సాప్ ఛానల్స్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసి దాని తర్వాత వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి దగ్గరుండి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. వర్చువల్గానే బాంబులని ఎలా తయారు చేయాలని వర్చువల్గా ట్రైనింగ్స్ ఇచ్చి ఆ ట్రైనింగ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు మనం చూసాం ఇటు ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్లో యూజ్ చేసింది అమోనియం నైట్రేట్. అమోనియం నైట్రేట్ చాలా సాధారణంగా దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి అమోనియం నైట్రేట్తోనే ఢిల్లీలో బ్లాస్టులు చేశారు. కానీ ఇక్కడ పంజాబ్లో డిఫరెంట్ సినారో. ఇక్కడ చైనాకు సంబంధించిన గ్రెనేడ్స్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్లేసెస్లో గ్రెనేడ్స్ని పేల్చి ఒక గ్రెనేడ్ పబ్లిక్లో కొంతమంది జనాలు ఉన్న దగ్గర ఒక్కసారి కనుక పేలిస్తే అది విధ్వంసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి ఒక 10 మంది నుంచి 20 మంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఒక దారుణానికి పూనుకున్నారు ఈ టెర్రరిస్టులు. వీళ్ళకి సహకరించిన వాళ్ళు పంజాబ్కి సంబంధించిన కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మీకు మరొకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇటు కుల్దీప్ సింగ్, అలాగే శేఖర్ సింగ్, అలాగే అజయ్ సింగ్, ముక్తసార్ సాహిబ్ అనే ఒక పర్సన్ దగ్గర వీళ్ళందరూ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ గ్యాంగ్గా ఫామ్ అయి ఈ విధ్వంసానికి పాల్పడినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా భారతీయులే, పంజాబ్కి సంబంధించిన సిక్కులే. కానీ వీళ్ళు దేశానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను చంపడానికి ఇలాంటి ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఎంత సిగ్గుచేటు అనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. హైదరాబాద్లో మరో ఉగ్రదాడి జరగబోతుందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి.